హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బొబ్బరి గారెలు తయారీ అండి. దానికోసం ముందుగా అయితే నేను బొబ్బరి పప్పు తీసుకున్నానండి. ఒక 3 కప్స్ అయితే బొబ్బరి పిండి తీసుకున్నాను. పప్పు అయితే నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ తర్వాత మళ్ళీ తీసి మంచిగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న పప్పునైతే వడగట్టుకోవాలి ముందుగా. అంటే మొత్తం వాటర్తో పట్టకుండా కొద్దిగా అంటే జల్లి గిన్నెలో అయితే వేసుకోవాలి. అలా పిండి అయితే మొత్తం అయితే వడగట్టుకున్నానండి. వడగట్టుకున్నాక మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇంకా వేరే బౌల్ తీసుకొని అందులో అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులో అయితే పట్టేటప్పుడు కూడా వాటర్ అయితే ఏం పోయొద్దండి, ఎందుకంటే మనం కలుపుతుండగానే వాటర్ అయితే అదే అవుతుంది. ఇలా అయితే మొత్తం కలుపుకున్నానండి. మొత్తం అయితే తీసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. ఇంకా అదే మిక్సీ జారులో అయితే 4 కొద్దిగా పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఒక 10 వరకు అయితే తీసుకున్నాను. ఒక వెల్లుల్లి తీసుకున్నానండి. అది గర్భాలు అయితే తీయొద్దు, పొట్టు తీయొద్దు. కొద్దిగా అల్లం తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి. ఒక 3 రెబ్బల వరకు అయితే తీసుకున్నాను, 3 రెబ్బల వరకు. ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్నదైతే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బొబ్బరి పిండిలో అయితే వేసుకోవాలండి, గారెల దాంట్లో. ఇంకా నేను చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి. అది కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా. ఒక స్పూన్ వరకు అయితే నేను జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా సోడుప్పు అయితే వేసుకోవాలండి. అలా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. అలా అయితే మొత్తం కలుపుకున్నానండి. ఇవైతే మార్నింగ్ టిఫిన్స్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి బొబ్బరి గారెలు అనేది. కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటే వామ కూడా వేసుకోవచ్చండి. ఇంకా తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకొని గిన్నె గ్యాస్ పైన పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే మనం గారెలు కారేంత సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక అయితే గారెలు అయితే వేసుకోవాలండి. అలా మీరు గారెలు వేసుకునేటప్పుడు మధ్యలో అయితే ఓలు పెట్టుకోండి. ఓలు పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆయిల్ ప్యాకెట్తో పెడితే ఆయిల్ ప్యాకెట్ మధ్యలో కట్ చేసి అలా ఓలు పెట్టుకొని వేసుకోవచ్చండి, డైరెక్ట్ చేయితో కాకుండా. అలా అన్నీ వేసుకుని తిప్పుకోవాలండి. 2 సైడ్స్ కాల్చుకోవాలి మంచిగా. మంచి కలర్ వచ్చే వరకు అయితే కాగాయండి. ఇంకా నేనైతే తీసి వేరే బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొంచెం మంట అయితే మీరు సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. ఒకేసారి వేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లో పెడుతుంటే మధ్యలోనే ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి గారెలు అనేవి. కన్నీ వేసినాక తిప్పుకోవాలండి. ఒక సైడే కాలుతాయి ఉంటాయి కదా, అలా కాకుండా 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి.
ఫెస్టివల్స్కి అయితే ఎక్కువ లైక్ చేస్తారండి గారెలు అనేది. చికెన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లి చికెన్లో తినొచ్చు, చికెన్లో తినొచ్చు, చికెన్ సూప్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే అన్నీ కాలాయండి. ఇంకా ఇవి కూడా తీసుకోవాలి. తీసుకొని వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. మంచి కలర్ అయితే వచ్చాయి. అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా వీడియో చాలా టేస్టీగా ఉంటుందని తొందరగా అయిపోతుంది. లోపల కూడా మంచి పిండిగా లేకుండా మంచిగా ఉడికాయి చూడండి ఒకసారి. మీరు ఇక్కడైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.